మంజు, మనం కావేరీకిచ్చిన షాక్ ఎలా ఉంది? అద్దిరింది మేడం. మేము రివర్స్ అవుతామని పాపం కావేరి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరి ముందు ఫూల్ అయింది. ఇక కావేరి కథ ముగిసిపోయినట్టే. తనని ఎవరూ నమ్మరు. అప్పుడే అయిపోలేదు మంజు. ఈసారి మనం దెబ్బ కొట్టబోయేది కాకిని. అదేంటి కాకిని టార్గెట్ చేయడం ఏంటి అని అనుకుంటున్నావు కదా? నిజానికి నన్ను వెంటాడుతుంది, వేటాడాలని చూస్తుంది ఆ కాకి. కావేరిని మళ్ళీ ఈ ఇంట్లోకి తీసుకురావాలని ట్రై చేస్తుంది. ఆస్తి నాకు దక్కకుండా చెయ్యాలని చూస్తుంది. అలాంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకూడదు. కాకిని ఇంట్లోంచి గెంటేశారు కదా మేడం. అలాగే కాకిని భువనేశ్వరి గారిని కూడా విడదీశారు కదా. ఇంకేం చెయ్యాలి? చెయ్యాలి, చాలా చెయ్యాలి. ఆ కాకి ఆ రుక్మిణి ఇంట్లో కూడా చోటు లేకుండా చెయ్యాలి. నువ్వు ఒక పని చేయి, స్నేహకి ఫోన్ చేసి ఓకేనా? అలాగే మేడం, ఇప్పుడే చేస్తాను. అసలు స్నేహ నిన్ను నమ్ముతుందా? నమ్ముతుంది మేడం. హలో హలో స్నేహ, ఇక్కడ చాలా గొడవలు జరిగాయే. అవి నీకు చెప్దామని ఫోన్ చేశాను. ఏమైంది మంజు? కాకి అర్జున్ కావేరీల్ని కలపాలని ప్రయత్నం చేస్తుంది కదా. అవును, కావేరి ఫోన్ చేసి ఏవో సాక్ష్యాలు సంపాదించానని, ఈ దెబ్బతో యమజ ఆట కట్టని చెప్పింది. అసలు ఇంతకీ అక్కడేమైంది? గందరగోళమైంది స్నేహ. ఇద్దరిని కలపాలంటే మంచిగా ఆలోచించాలి. కానీ ఆ కాకి ఏం చేసిందో తెలుసా? నన్ను సంధ్య అనే అమ్మాయిని యమజ మేడంకి వ్యతిరేకంగా మాట్లాడమని బెదిరించింది. లేకపోతే చంపేస్తానని భయపెట్టింది. ముందు భయపడి ఒప్పుకున్నా. అక్కడికి వెళ్ళాక అబద్ధం చెప్పలేక నిజమే చెప్పాం. దాంతో అర్జున్ గారు కావేరిని కాకిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. బయటికి నడు. ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు. మేం కష్టాల్లో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఆదుకున్నారు. మీ ఇంట్లో మాకు చోటు ఇచ్చారు. అలాంటి మిమ్మల్ని బయటికి పొమ్మని నేను అనలేను. అంటే ఇక కావేరి అర్జున్కి శాశ్వతంగా దూరమైపోయినట్టేనా? అవును స్నేహ, కాకి చేసిన పని వల్ల ఇక జీవితంలో అర్జున్ గారు కావేరి ముఖం కూడా చూడరు. ఛా! అసలు ఈ కావేరికి ఏమైంది? వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తే మాలో ఎవరినైనా తీసుకువెళ్ళొచ్చు కదా. పిల్లిని సంకలో పెట్టుకొని తీసుకువెళ్ళినట్టు ఈ కాకిని ఎందుకు తీసుకువెళ్ళింది? అర్జున్ కావేరీలు కలవాలని కోరుకోవడంలో తప్పులేదే. కానీ ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేయడం తప్పు. కావేరి తప్పు చేసిందో లేదో పక్కన పెడదాం. కానీ తన భర్తను కలవడానికి చేస్తున్న ప్రయత్నం ఏదీ కరెక్ట్గా లేదు. అయితే రుక్మిణమ్మని తీసుకొచ్చి పోట్లాడుతుంది, లేదా కాకి లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి పనులు చేస్తుంది. ఆ కాకితో స్నేహం చేయడం వల్లనే ఇలా నాశనం అయిపోతుంది. ఫ్రెండ్వి కాబట్టి నీకో మాట చెప్తాను. కావేరి కాపురం ఎలాగో కూలిపోయింది. ఇప్పుడు కాకిని తీసుకొని కావేరి మీ ఇంటికే వస్తుంది. అక్కడ ఏ గొడవలు పెడతారో చూసుకో. చంద్రుడికి సూర్యుడికి పట్టిన గ్రహణం కూడా కొంత టైం తర్వాత వీడిపోతుంది. కానీ నీ కాపురానికి పట్టిన ఈ కావేరి గ్రహణం ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. ఆలోచించుకో. మేడం, ఎలా చెప్పాను? అద్దరుగొట్టానా? సూపర్ గా చెప్పావు మంజు.
మేడం మరి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాలే, ఇప్పటికే లేట్ అయింది, పో. కావేరి కాకి కావ్ 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 రైమింగ్ అద్దరింది. అత్తయ్య, ఈ పాటికి కావేరి తను ఏ తప్పు చేయలేదని, ఇదంతా యమజ కుట్ర అని ప్రూవ్ చేసుంటుంది. అర్జున్ కావేరీలు కలిసిపోయి ఉంటారు. అవును శివ, అర్జున్ బాబుకి నా బిడ్డ ఏ తప్పు చేయలేదని తెలిసిపోయి ఉంటది. కావేరిని అవమానించినందుకు చాలా బాధపడి ఉండుంటాడు. వీళ్ళు కావేరి గెలిచిందనుకుంటున్నారు, కానీ ఓడిపోయి అవమాన భారంతో రాబోతుంది. బిడ్డా, ఏమైంది? అర్జున్ బాబు నిజం తెలుసుకున్నాడా? ఏమైంది బిడ్డా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు కావేరి. అంతా నాశనమైంది శివ. ఒకరోజు సంధ్య అన్న జూనియర్ ఆర్టిస్ట్ యమజను కలిసింది. అది నేను చూశాను. కావేరి కాకి మేడం మమ్మల్ని ఫోర్స్ చేశారు. యమజ మేడం గురించి మేం బ్యాడ్గా చెప్తే డబ్బులిస్తామన్నారు. సార్, యమజ మేడం ఏ కుట్రలు చేయలేదు. వీళ్ళిద్దరే అన్ని రకాల కుట్రలు చేశారు. నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. బయటికి నడు. ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు.